ఈ రామాయణం అనేటువంటిది ఎలా చెప్పబడింది అంటే శ్రోతలు వినేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఒక్కొక్క చోట తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని పిల్లవాడికి కథ చెప్తున్నట్లుగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉపాధ్యాయుడు విద్యార్థులకి పాఠం చెబుతున్నట్లుగా ఉంటుంది. కొన్ని చోట్ల న్యాయవాది కోర్టులో వాదించినట్లుంటుంది. కొన్ని చోట్ల డాక్టర్ తన పేషెంట్కి జాగ్రత్తలు చెబుతున్నట్లుగా ఉంటుంది. ఇదే వాల్మీకి యొక్క రచనా చాతుర్యం. ఇందులో వ్యక్తి ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సమాజ ధర్మం ఉంది. ఈ మూడింటి పట్ల మనకి బాధ్యత ఉంది. కాబట్టే దీన్ని మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 24,000 శ్లోకాలతోటి ఈ రామాయణం ఉంది. ఈ రామాయణము భారతము ఇతిహాసాలు అంటారు. ఇతిహాసం అంటే ఈ ప్రకారంగా జరిగింది అని.